టీడీపీ అధినేత జగన్ పై మంత్రి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వల్లభనేని వంశీని పరామర్శించడంపై ఆమె స్పందించారు. ఒక దొంగ ఇంకో దొంగను పరామర్శించేందుకు వెళ్లడం వింతగా ఉందన్నారు. పోలీసులను బట్లూడదీసి కొడతానని జగన్ మాట్లాడటంపై మండిపడ్డారు. జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. భారతీయ ఆయనకు మందుల డోస్ పెంచాలంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన తీరు మార్చుకోవడం లేదని విమర్శించారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి వంశీ గారు ఉన్న జైలుకి వెళ్లి పరామర్శ చేశారట. అంటే ఒక దొంగ ఇంకో దొంగను పరామర్శ చేయడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలతో ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని ఎవరైనా పరామర్శించడానికి వెళ్లాలి అంటే ముందుగానే హౌస్ అరెస్టులు, ముందుగానే ఎవరిని బయటకు రానివ్వకుండా చేసే పద్ధతి ఉండేది. కానీ ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే ఒక దొంగని, ఒక కిడ్నాపర్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆయన ఎవ్వరూ అడ్డలేదు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. ఆ వంశీ గారు కూడా లోపల ఎలా ఉంటుందంటే నాకు మాంసం ఇవ్వలేదు, కాంసం ఇవ్వలేదు, బిర్యానీ పెట్టలేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే జైల్లో ఎలా ఉంటుందన్నది ఇప్పుడు తెలుసుకో బాబు, జైలు ఎలా ఉంటుంది అన్నది. ఎందుకంటే మీ నాయకుడు మాట్లాడుతున్నాడు కదా, మీరు చాలా అందంగా ఉంటారని జైల్లో పెట్టించారట. అంటే అసలు ఏంటి ఈ మాటలకు సంబంధం ఏంటో నాకు అర్థం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వంశీయును నాని, కొడాలి నాని ఇద్దరు అందంగా ఉంటారట. అందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు అరెస్ట్ చేయిస్తున్నారట. అందుకే చెప్తున్నాను మందులు సరిగా వాడండి అని. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని. అమ్మ భారతమ్మ మందులు డోస్ పెంచమ్మా, ఇంటికి మందులు సరిగా పనిచేయడం లేదు. అందంగా ఉంటే అరెస్ట్ చేయడం ఏంటమ్మా, నాకు అర్థం అవడం లేదు. కొడాలి నాన్నగారు, వంశీ గారు అందంగా ఉన్నారని అరెస్ట్ చేయిస్తున్నారా? అందుకే మందులు సరిగా పనిచేయడం లేదు. ఎందుకంటే మతి స్థిమితం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. పైపెచ్చు ఇంకొక పదం కూడా ఆయన వాడారు. పోలీసులకి పాపం ఆ పదం కూడా మాట్లాడడానికి నాకే అసహ్యం వస్తుంది. బట్టలు కూడా తీసి కొడతాను. ఏంటి మాటలు అంటే? మిమ్మల్ని ఆల్రెడీ ఆంధ్రులు 5 కోట్ల మంది ఆంధ్రులు 11 సీట్లు ఇచ్చి ఒక మూల పారేశారు. జగన్మోహన్ రెడ్డి వంశీ గారు